ఇద్దరు ఒకటి అన్నప్పుడు ఒకళ్ళకి వేస్తే పోలేదు అనే పరిస్థితి అయిపోయింది. అది దెబ్బ కొట్టింది అనుకుంటున్నాను నేనైతే. ఒక రకంగా కేటీఆర్ కి బీఆర్ఎస్ కి ఒక చిన్న షాక్ ఇస్తే ఇవి బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చినాయి అనుకోవాలా, ఊహించింది. భారతీయ జనతా పార్టీ అర్జెంటుగా ఆత్మవిమర్శ చేసుకోకపోతే అతి పెద్ద ప్రమాదంలోకి వెళ్ళినట్టు. సార్ ఒకసారి బీహార్ వెళ్తే ఓకే, ఇక్కడ కూడా అనుకున్నట్టుగానే అయ్యింది, ఎన్డీఏ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఏ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు, ఎందుకంటే ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూస్తే వాళ్ళు ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం, మినిమం 30,000 అంటే సంక్షేమం ఒక రకంగా ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది అని అనుకుంటే అలాంటిది ఏమి ఇప్పుడు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఏ రాష్ట్రంలో చూసినా. ఈవెన్ బీహార్లో, ఎందుకంటే ఇక్కడతో పోల్చుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటిది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకున్నాం, కానీ ఎలాంటి ఎఫెక్ట్ అక్కడ చూపించలేదు. ఏంటి కారణం? బేసిక్గా బీహార్ కాన్సెప్ట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ ప్రాస్పెక్ట్ ఏంటి అనేది. నేను దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా బీహార్లో బీజేపీ గెలుస్తుంది అన్నటువంటిదే వీడియోస్ కూడా ప్రొజెక్ట్ చేసి, నాకేం ప్రేమతో కాదు, అక్కడ నేను అక్కడ నాకు పరిచయం ఉన్నటువంటి కొంతమంది బీహార్ నుంచి కూడా నాకు టచ్లోకి వస్తుంటారు అనమాట. నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను కనుక్కున్నప్పుడు నేను ఇదే అనుమానం ఎక్స్ప్రెస్ చేసేవాడిని. అక్కడ బీజేపీ గెలిస్తే ఎట్ట గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, నితీష్కి వీళ్ళకి పడకపోవడం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. కానీ